సిటిజన్స్ నేటి మాట లోపల సీనియర్ సిటిజన్స్ సాధారణంగా ఈ కింది వాటిని అనుభవిస్తూ ఉంటారు. చాలామందికి తెలుసు, అయినప్పటికీ దాన్ని ఏ విధంగా మనము అధిగమించి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలో ఆలోచిద్దాం మిత్రమా. ఏంటంటే ఫస్ట్ ఒకటి ఆహారం మూసుకుపోవడం, దీన్ని ఏమంటాం ఫుడ్ చూకింగ్ అంటాం. రెండవది మెడ నొప్పి అంటే నెక్ పెయిన్. మూడవది కాళ్ళ తిమ్మిరి లెగ్స్ క్రాంప్స్. నాలుగవది పాదాలు జలధరిస్తూ ఉన్నాయి అంటాం కదా, పాదాలు బుక్ అయింది అని. దాన్ని ఏంటంటే టింగ్లింగ్ ఫీట్ అంట. టింగ్లింగ్ ఫీట్. ద సెల్ఫ్ హెల్ప్ టిప్స్ గివెన్ బిలో మే హెల్ప్ ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ బిఫోర్ దే కెన్ గెట్ టు ద డాక్టర్. ఈ కింద ఇవ్వబడినటువంటి మనం ఇప్పుడు తెలుసుకున్నటువంటి స్వయం సహాయక చిట్కాలను ముఖ్యంగా వృద్ధులు వైద్యుని సంప్రదించాలంటే మనం ఇంట్లో ఉండి బాధపడుతూ ఉన్నప్పుడు ఇవి చేసుకుని, అంటే ఫస్ట్ ఎయిడ్ ఇలా చేసుకుని మనం వెళ్ళినట్టయితే కొంతవరకు ఉపశమనం. అంటే ఒకవేళ అందుబాటులో డాక్టర్ లేనప్పుడు ఇవి మనకు కొంచెం ఉపశమనం ఇస్తాయి మిత్రమా. అయితే ఆహారము ఉక్కిరి బిక్కిరి అంటే మీరు మీ చేతులను అప్పుడు ఏం చేయాలంటే మనకు ఆహారం ఇట్లా ఉక్కిరి బిక్కిరి అవుతుంటే అంటే అసాధారణపడు అంట. అలా అయినప్పుడు మనం ఏం చేయాలంటే మీరు అలా ఆహారము ఉక్కిరి బిక్కిరి అయినప్పుడు మీరు మీ చేతులను పైకి ఎత్తండి. అది మాత్రమే చేయాలి. మీ చేతులను మీ తలపైకి ఎత్తడం ద్వారా మీ గొంతులో ఇరుక్కుపోయిన ఆహారము తానంతట అదే కిందికి దిగిపోతుంది అనమాట. ఇదొకటి. రెండవది నెక్ పెయిన్, మెడ నొప్పి వచ్చినప్పుడు కొన్నిసార్లు మీరు ఉదయం మెడ నొప్పితో మేల్కొంటాం చాలామందివి. అంటే తప్పు దిండు వాడటం ఒక కారణం కావచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ పాదాలను పైకి లేపాలి. తర్వాత కాలి వేళ్ళను లాగాలి మరియు మీ కాళ్ళను కదిలించాలి. మనం మెడనొప్పి ఎక్కువైనప్పుడు 2 కాళ్ళను పైకి పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10 అంటూ ఒక లెగ్గును, ఇంకొక లెగ్గును మళ్ళీ అలానే కౌంటింగ్ 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఇంకొక లెగ్గును, 2 లెగ్గులను విడివిడిగా ఎత్తాలి. ఆ తర్వాత 2 లెగ్గులను కలిపి పైకి ఎత్తాలి. ఆ తర్వాత మళ్ళీ ఆ పైకెత్తినటువంటి లెగ్స్ను రెండింటిని పైకి ఉంచి ఎప్పుడు మళ్ళీ 10 9 8 7 6 5 4 3 2 1 అని కిందికి దింపాలి మిత్రమా. ఈ విధంగా చేసిన తర్వాత కాలి వేళ్ళను లాగాలి. మన కాళ్ళకి వేళ్ళు ఉంటాయి కదా, వాటిని మనంతలో మనమే లాక్కోవాలి, కదిలించాలి. అలా లాగిన తర్వాత మళ్ళీ ఆ వేళ్ళను కూడా ఏంటంటే బెడ్ మీద ఉన్న భూమి కానిచ్చైన బెడ్ కానిచ్చైన వాటిని కదిలిస్తూ ఉండాలి. ఇకపోతే క్రాంప్స్ అంటే ఏంటి? వెన్ యూ హ్యావ్ క్రాంప్స్ ఆన్ యువర్ లెఫ్ట్ లెగ్ అరైజ్ యువర్ రైట్ హ్యాండ్ హై. When having cramp in your right leg, arise your left hand high. You will immediately feel better. అంటే ఎడమ కాలులో తిమ్మిరి ఉన్నప్పుడు మీ కుడి చేతిని పైకి ఎత్తండి. మీ కుడి కాలులో తిమ్మిరి ఉన్నప్పుడు మీ ఎడమ చేతిని పైకి ఎత్తండి. మీరు వెంటనే ఉపశమనం పొందుతారు. అంటే మనం అలా చేసుకోవాలి ఎక్సర్సైజ్. ఇంకా టింగ్లింగ్ సెన్సేషన్ అంటే జలధరింపు సంచలన అంటారు తెలుగులో. వెన్ ద లెఫ్ట్ ఫుట్ ఈజ్ టింగ్లింగ్, స్వింగ్ యువర్ రైట్ ఆర్మ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. వెన్ ద రైట్ ఫుట్ ఈజ్ టింగ్లింగ్, స్వింగ్ యువర్ లెఫ్ట్ ఆర్మ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. అంటే ఎడమ పాదము జలధరిస్తున్నప్పుడు మీ కుడి చేతిని మీ శక్తినంతా ఉపయోగించి ఊపాలన్నమాట. కుడి పాదము జలధరిస్తున్నప్పుడు ఎడమ చేతిని అలానే శక్తివంతంగా ఉపయోగించి ఊపుతూ ఉండాలన్నమాట. అయితే ఇది మనకు దాదాపుగా ఏంటంటే 40 years క్రాస్ అయిన వాళ్ళకి మరియు వృద్ధుల్లో ఏజ్ పెరుగుతున్నప్పటికీ చాలామందికి ఎన్ని మెడిసిన్స్, ఎందుకంటే మనందరికీ మల్టీవిటమిన్ డెఫిషియన్సీ వచ్చినప్పటికీ మనం వాటి యొక్క సప్లిమెంటరీస్ వేసుకుంటున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కాబట్టి
డాక్టర్ అందుబాటులో లేనప్పుడు మనం ప్రథమ చికిత్సలాగా ఇంట్లోనే ఫస్ట్ ఎయిడ్ లాగా ఇవి చేసుకుంటే కొంతవరకు నొప్పి నుండి ఉపశమనం పొందుతామని మీ ముందుంచుతున్నాను మిత్రమా.